సీతారామాంజలి ఉద్యోగం ఎలా పోయింది? సీతారామాంజలి ఎందుకు జైలుకి వెళ్ళాడు? గ్రూప్ 1లో హైకోర్టు జడ్జిమెంట్ ఏంటి? అది మీ చరిత్ర. మెగా డిఎస్సిలో ఈ డిఎస్సిని ఆపటానికి 240 కేసులు వేశారండి వీళ్ళు హైకోర్టులో. 240 కేసులు. అనంతపురం నుంచి 20, కడప నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, కాకినాడ నుంచి ఇష్టారీతిన 240 కేసులు. ఇది మెగా డిఎస్సి జరగకూడదు, మెగా డిఎస్సిలో అవకతవకలు అని అనేక ఫాల్స్ ఎవిడెన్స్లు, ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి కోర్టులో వేస్తే కోర్టు కనీసం విచారణ కూడా విచారించి తీసుకోవాలి వీళ్ళని. అంటే ప్రైమరీ స్టేజ్లోనే డిస్మిస్ అయిపోయిన వీళ్ళ కేసు. 240 కేసులు వేసినటువంటి మీరు హైకోర్టు ఇది మెగా డిఎస్సి స్పష్టంగా ట్రాన్స్పరెన్సీతో జరిగింది, ఎక్కడా కూడా దీంట్లో అవకతవకలు అవినీతికి తావు లేదు అని కన్ఫామ్ చేసినాక మళ్ళీ ఈ డ్రామాలేంటి? అంటే రాజకీయ ముసుగులో యువతని రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టి, విద్యార్థుల్లో ఒక ఆవేశాన్ని రగిలిచ్చి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి, విద్యార్థులను వాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఇది అందుకనే విద్యార్థులందరూ అర్థం చేసుకున్నారు. దానికి ఎవ్వరూ రాకపోయేటప్పటికీ ఇక విద్యార్థుల ముసుగులో గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని ధర్నాలు కూర్చోబెట్టుకొని రౌడీ షీటర్లు, రౌడీలు. ఇగో చూడండి, విజయవాడలో ఈ పార్టీ ఆఫీస్ పగలగొట్టినోడు రౌడీ షీటరు. నిన్న ముత్యాలంపాడులో జరిగినటువంటి ధర్నాలో వీడు అక్కడ ఉన్నాడు. ఏ విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ రౌడీ షీటరు, అటు దేవినేని అవినాష్తో పాటు కలిపి పార్టీ ఆఫీస్ని పగలగొట్టారు.